Hello all, welcome back to our channel. So in this video we will discuss how we need to attempt a case study in e-global business subject. Okay, so previous videos lo manam already explanation videos upload cheyadam jarigindi. Evarikaithe interested undo just go and check out in our channel. And ee video lo case studies vachinappudu like 10 marks weightage untadi kabatti how we need to attempt a case study టు గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ అని చెప్పనికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో యాజ్ previous 2 semesters we have already written a case studies, but here in the second year సడన్ చేంజెస్ అనేది చేయాల్సి వస్తుంది కేస్ స్టడీస్లో. ఏంటి అంటే కేస్ స్టడీస్ అనేది వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేపర్, క్వశ్చన్స్ ఏవైతే ఇస్తున్నారో దానికి ఆన్సర్స్ మనం ఏవైతే రాయాల్సి వస్తుందో అది మనము ఎప్పుడైనా సబ్జెక్ట్కి సంబంధించినది రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే కేస్ స్టడీస్లో ఉన్న పారాగ్రాఫ్ని తిప్పి రాస్తారు. అలా రాయకూడదు. సో వాట్ ఎవర్ ద పారాగ్రాఫ్ మెసేజ్ ఏదైతే ఉందో అది ఫుల్గా చదువుకొని మనం ఆన్సర్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇయర్స్ కానీ ఏదైనా కంపెనీ నేమ్స్ కానీ ఏదైనా పర్టికులర్ డేట్ కానీ మెన్షన్ చేస్తున్నారు అనుకోండి, అది కంపల్సరీగా మీ యొక్క కేస్ స్టడీ ఆన్సర్స్లో వస్తుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. కంపల్సరీగా అవి ఇంక్లూడ్ అయ్యేటివి ఉంటాయి. ఓకేనా? ఇఫ్ దే ఆర్ గివింగ్ ఎనీ ఇయర్ ఆర్ ఎనీ డేట్, కంపల్సరీ దట్ విల్ బీ రిపీటెడ్ ఇన్ యువర్ ఆన్సర్, ఐదర్ ఇన్ ది ఫస్ట్ క్వశ్చన్ ఆర్ ఐదర్ ఇన్ ది థర్డ్ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్ అయినా అది మీరు ఇంక్లూడ్ చేసే విధంగా రాయాలి. అండ్ ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే హౌ మెనీ పేజెస్ వీ నీడ్ టు రైట్ ఇట్. సో ఇక్కడ మనం కేస్ స్టడీ అనేది ఇన్ని పేజెస్ రాయాలి, ఇంత ఎలాబరేట్ చేసి రాయాలని చెప్పలేం. బికాస్ కేస్ స్టడీ అనేది ఏదైతే అటెంప్ట్ చేస్తున్నారో అది ఫుల్లీ స్టూడెంట్ ఎలా రాస్తున్నారో, హౌ దే ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ బై దేర్ ఓన్ అనేది ఇంపార్టెంట్. అండ్ కేస్ స్టడీకి పర్టికులర్ ఫార్మాట్ అంటూ ఏమీ ఉండదు. లైక్ హెడ్డింగ్ పెట్టాలి, సబ్ టైటిల్ పెట్టాలి, ఇట్లాంటివన్నీ ఏమీ ఉండదు. అలాంటివి అయితే ఏం లేవు అకార్డింగ్ టు యువర్ ఆన్సర్. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడండి, ఒక స్మాల్ కేస్ స్టడీ ఇచ్చినారు నెట్ఫ్లిక్స్ గురించి. అండ్ కింద సర్టెన్ క్వశ్చన్స్ అనేది అడిగారు. సో ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్కి ఇఫ్ మీకు 2 లైన్స్లో ఆన్సర్ వచ్చేస్తుందని అంటే 2 లైన్స్ ఇస్ ఎనఫ్. ఒకవేళ హాఫ్ ఆఫ్ ది పేజ్ మీరు ఎలాబరేట్ చేస్తా అంటే యూ కెన్ ఎలాబరేట్ ఇట్, నో బడీ విల్ స్టాప్ యూ. సో ఇక్కడ చూడండి, ఇయర్స్ కానీ ఏదైనా మెన్షన్ చేసినాయి కంపల్సరీగా వాళ్ళ ఆన్సర్స్లో కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ యువర్ కేస్ స్టడీస్. ఓకే, సో సెకండరీ థింగ్ ఏంటంటే when you are writing the answers for your questions of case study క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తున్నప్పుడు ఆన్సర్స్ ఎప్పుడైనా కూడా సైడ్ పాయింట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి కింద స్క్రీన్ మీద ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పాయింట్స్లో ఉన్నాయి. లైక్ టెక్నికల్ ఛాలెంజెస్ అని, డేటా మేనేజ్మెంట్ అని ఇట్లా పెట్టి రాయడం వల్ల ఏమవుతుందని అంటే ద సర్టనిటీ వాట్ ఎవర్ యువర్ రైటింగ్ ఇన్ యువర్ ఆన్సర్ అంటే ఈజీగా అర్థమైపోతుంది పేపర్ ఇవాల్యుయేటర్కి. అండ్ ఇట్ విల్ బీ ప్రజెంటెడ్ ఇన్ ఏ గుడ్ వే. సో ఇక్కడ ఎందుకు మనం కేస్ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని అంటే బికాస్ పాసింగ్కి మీకు దగ్గరలో తీసుకుపోయేదే కేస్ స్టడీ, బికాస్ 10 మార్క్స్ కాబట్టి. సో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ యూ విల్ ఏబుల్ టు స్కోర్ 10 మార్క్స్ కాబట్టి యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ హౌ యూ ఆర్ అటెంప్టింగ్ యువర్ ఆన్సర్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. కేస్ స్టడీస్ అనేది పర్టికులర్గా ఈ వర్క్ బుక్లో ఉన్నవి నేర్చుకోండి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పలేము మనం. అట్లాంటివి అసలు రానే రావు. మెటీరియల్లో ఉన్న కేస్ స్టడీస్, టెక్స్ట్ బుక్లో ఉన్న కేస్ స్టడీస్ ఫైనల్ ఎగ్జామ్లో రావు. అది వేరే కేస్ స్టడీస్ కూడా ఇవ్వచ్చు. సేమ్ లైక్ మనం కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఎలా అయితే నేర్చుకొని రాస్తామో క్వశ్చన్స్కి, డిట్టో అలాగే ఇక్కడ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లక్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ టు గెయిన్ 10 మార్క్స్ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ అని అయితే నేను చెప్పొచ్చు. అండ్ వైల్ అటెంప్టింగ్ ద ఆన్సర్ సబ్జెక్ట్ రిలేటెడ్గా రాయండి. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఆఫ్ ది అటెంప్టింగ్ ఆఫ్ కేస్ స్టడీస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. And if you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. All the very best for your examination and preparation. See you all in the next video. Bye bye everyone.